అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నిరుద్యోగ భృతి అమలు కోసం కసరత్తు చేపట్టారు. నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయలు ఇస్తానని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల హామీలను పట్టాలెక్కించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. నిరుద్యోగుల లెక్కలు తేల్చడంతో పాటు అవసరమైన విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపై స్పష్టమైన గణాంకాలు లేకపోయినా ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేయించుకున్న వారి వివరాల ఆధారంగా 10 లక్షల మంది ఉన్నారని లెక్క తేల్చింది. 18 నుండి 35 ఏళ్ల మధ్య వయసుండి చదువులేని నిరుద్యోగులకు కూడా భృతి చెల్లించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విద్యార్హతను పరిగణలోకి తీసుకుంటే ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ పూర్తి చేసి ఏ ఉపాధి లేని వారికే దీనిని వర్తింపజేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరుతెన్నులను పరిశీలించిన తరువాత నిరుద్యోగ భృతి అమలు కోసం విధి విధానాలను రూపొందిస్తారు. నిరుద్యోగుల లెక్కలు పక్కాగా తేలిన తర్వాత దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగుల నుంచి స్వీయ ధృవీకరణ తీసుకోవాలా లేక ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకున్న వారి వివరాల ఆధారంగా భృతి చెల్లించాలా అన్న అంశంపై సమాలోచనలు సాగుతున్నాయి. నెలకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.